ఎస్, ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు సిసిఎస్ మీటింగ్, హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. అజిత్ దోవల్ గారు ఉన్నారు అండ్ విజువల్స్ చూడొచ్చు. డైరెక్ట్ మనం విజువల్స్లో చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. హై లెవెల్ మీటింగ్లో అజిత్ దోవల్ గారు ఉన్నారు అండ్ త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. అండ్ ఇది ఎవ్రీ డే జరుగుతున్నది. చూడండి ద లుక్, ఆయన కాన్ఫిడెన్స్ చూడండి, అసలు అక్కడ వాళ్ళ మొహాల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. కాన్ఫిడెన్స్, స్మైలింగ్ ఫేసెస్, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఏదో సమ్ సీరియస్ పొజిషన్ ని మనం ఉన్నాము, మన పెద్ద పొజిషన్. లిప్ మూవ్మెంట్ చాలా మంది ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు డిటెక్ట్ చేస్తారు ఏం మాట్లాడారని చెప్పేసి. కరెక్ట్, లిప్ మూవ్మెంట్. ఆ రోజు ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు సిసిఎస్ మీకు గుర్తుంటుంది, నేను గిరిధర్ గారు ఆ రోజు అదే రికార్డింగ్ చేస్తున్న టైంలో సిసిఎస్ మీటింగ్ నడుస్తున్నారు. లిప్ మూవ్మెంట్ తోని కొంతమంది రికగ్నైజ్ చేస్తారు మోదీ గారు ఏం మాట్లాడారు, జనరల్స్ ఏం చెప్తారు, కానీ మొత్తం కంటిన్యూస్ గా పెట్టట్లేదు, కొన్ని విజువల్ చూపించేసి కట్ చేసేస్తారు వాళ్ళు. అక్కడ కూడా నాకు ఒక డేంజర్స్ అనిపిస్తుంది. అంటే ఓకే, మోదీ గారు రిలీజ్ చేసిన విజువల్స్ పోనీయండి, మీడియా రిపోర్ట్ చేస్తున్నారు నేవీ చీఫ్ ఇప్పుడే ఇంటికి మోదీ గారిని కలవడానికి వెళ్ళారు, అజిత్ దోవల్ గారు మోదీ గారిని కలవడానికి వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మోదీ గారిని కలవడానికి వెళ్ళారు. అది ఇట్ షుడ్ నాట్ బి రిపోర్టెడ్ టెక్నికలీ. ఎందుకంటే పాకిస్తాన్ కూడా మన 26/11 జరిగినట్ల లైవ్గా చూస్తున్నారు ఇదాన్ని. వాళ్ళ మీడియా మన దగ్గర మన వాళ్ళు ఎక్కువ చూడట్లేదు. అక్కడ చెప్పారు ఆర్మీ చీఫ్ని కలవడానికి వెళ్ళారు, దానికి వెళ్ళారు, దీనికి వెళ్ళారని. ఒక విషయం చెప్పండి సార్. యాక్చువల్లీ ఆప్టిక్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ అంటే అనగానే నాకు తెలిసి ఇదివరకు కూడా నేను 2-3 సార్లు మనం మాట్లాడేవాళ్ళం, మనం కూడా ఆఫ్ స్క్రీన్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇదివరకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనో ఇంటర్నేషనల్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడాలంటే ఓవైపు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడితే భారత్ సంబంధించిన విదేశాంగ మంత్రి మాట్లాడేది, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది, ఇట్లా ఉండేది కదా. బట్ మనం దాన్ని ఎప్పుడో ఆపేసాం. సో మనం వాళ్ళకి ఏదో రెస్పాండ్ ఇవ్వడం కాదు, మోదీ గారు పోతే మోదీ గారు అంతా క్లైమేట్ చేంజ్ గురించి లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడతారు, కానీ అసలు పాకిస్తాన్ విషయమే తీసుకోరు. ఇండియన్ డిప్లొమాట్స్ చేత పాకిస్తాన్ని గట్టిగా గట్టిగా మాట్లాడిపిస్తున్నాం మనం. ఇప్పుడు కూడా అట్లాగే కనపడుతుంది. ఇంత యుద్ధ వాతావరణం ఉంటే ఓవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నారు, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసర్లు మాట్లాడుతున్నారు, కానీ ఈవెన్ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్లు మాట్లాడుతున్నారు, కానీ మన వైపు నుంచి ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ జరగలేదు ఇప్పటివరకు హైయర్ అఫీషియల్స్ నుంచి. సీరియస్లీ ఒక రాజ్నాథ్ సింగ్ గారు ఒక్కసారి మాట్లాడి ఉంటారు నాకు తెలిసి. బట్ మొత్తం కల్నల్ ఖురేషి లేకపోతే వింగ్ కమాండర్ వ్యూమికా సింగ్ తోటి అండ్ ఫారెన్ సెక్రటరీ తోటి మనం మాట్లాడిస్తున్నాం. ప్రెస్ బ్రీఫింగ్ అన్ని వాళ్లే చేస్తున్నారు. ఉమెన్ ని ముందట పెట్టడము, ఎట్ ద సేమ్ టైం నిజానికి కల్నల్ అండ్ వింగ్ కమాండర్ లెవెల్ లెక్క చూసినా కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు కాదు. బట్ స్టిల్ ఏంటి ఆ ఆప్టిక్స్ ఏంటి, ఎందుకు? పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో వాళ్ళ మహిళల ముందు, పిల్లల ముందు వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ని కానీ చంపారు. ఆపరేషన్ సింధూర్ పేరు అక్కడి నుంచి వచ్చింది. కరెక్ట్. డెఫినెట్. సో ఆప్టిక్స్ ఏంటంటే మీరు మహిళలు, ఒక మహిళ వెళ్ళి నన్ను కూడా చంపండి అంటే మోదీకి వెళ్ళి చెప్పు అని చెప్పారు వాళ్ళు టెర్రరిస్టు. ఇప్పుడు మోదీ చెప్తున్నాడు వినండి చెప్తున్నారు. కరెక్ట్. సో ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్లో మీకు ఒక మహిళ కనిపించారు, ఉండొచ్చు వాళ్ళ ఆర్మీ దాంట్లో మెడికల్ కోర్స్లో ఉండొచ్చు కావాలంటే మెడికల్ కోర్లో. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అది కూడా రిలీజన్ చూడండి, ఒకరు ముస్లిము, ఇంకోరి ఐ డోంట్ నో వెదర్ షీ ఇస్ అ సిక్ ఆర్ ఇస్ అ హిందూ. సింగ్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ నేమ్ అనమాట. కానీ ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్. మేము మహిళలతోని మిమ్మల్ని కొట్టిస్తున్నాము. చాలామంది ఏమనుకుంటున్నారని ఇదే మహిళలు కమాండర్లు అనుకుంటున్నారు. కాదు, మహిళల్ని తక్కువ చేయడం కాదు, మహిళలు మేము పెద్దగా చూపిస్తున్నాం. సో వీళ్ళు వచ్చి మీరు అంటే నిజానికి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి అది ఉంటుంది, అది ఎందుకంటే మహిళలతో మాట్లాడిస్తారా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ బట్ ఎస్, చూడియా పేనానా అంటారు హిందీలో, అంటే మహిళల్ని ఇన్సల్ట్ చేసేటట్లా. అంటే మేము బ్యాంగిల్స్ వేసుకుంటే మాకు కొట్లాడ రాదనేది, అది ఆ కాన్సెప్టే పోయింది మన ఇండియాలో. లేదు అసలు లేదు. కానీ బంగ్లాదేశ్లో మనం చూసాం ఒకసారి, పాకిస్తాన్లో చూసాం మనొకసారి. సో పాకిస్తాన్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫెయిల్డ్ స్టేట్ సాయి గారు. అందుకంటే మీరు చూడండి, ఇప్పుడు 5 పేర్లు వచ్చినాయి మెయిన్ టెర్రరిస్ట్ చనిపోయిన దాంట్లో. సెప్టెంబర్ అప్పుడు మన జరిగిన 7th రోజు జరిగిన దాడిలో మీరు చూడండి, దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ ఒక లెఫ్టినెంట్ జనరల్ ఫ్యూనరల్ అటెండ్ చేశారు, ఇంకొకరేమో ఒక పోలీస్ చీఫ్, ఆ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ అటెండ్ చేశారు. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ గ్రూప్స్కి పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొంతమందిని డెప్యూట్ చేస్తారు. ఆలోచించండి, కొంతమందిని డెప్యూట్ చేస్తారు. ఎందుకు డెప్యూట్ చేస్తారంటే వీళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి, వీళ్ళ కమాండ్ చూసుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ నుంచి 2-3 పంపిస్తారు. ఆ రోజు చనిపోయిన ఒక టెర్రర్ లీడర్ ఈజ్ అ పాకిస్తానీ ఆర్మీ, సీనియర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్.
ఓకే. దానికోసం ఆయన ఆ ఫ్యూనరల్లో ఫ్రంట్ లైన్లో ప్రేయర్ చదువుతున్నది ఒక టెర్రరిస్ట్. ఆయన పేరు మీద యుఎస్లో ఒక $5 million ఏదో ఉంది అక్కడ. ఆయన వెనక నిలబడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఆర్మీ ఆఫీసర్స్. ఈ కాఫిన్స్ మీద పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంది. మనం ఎప్పుడు స్టేట్ ఫ్యూనరల్ ఎప్పుడు ఇస్తాం సాయి గారు? ఐదర్ మెన్ ఇన్ యూనిఫామ్ చనిపోతే ఆర్ కిల్డ్ ఇన్ యాక్షన్. ఇది రెండు ఇస్తాం. పొలిటికల్ కూడా మనం ఫ్యూనరల్స్ ఇసుకు మనం ఫ్లాగ్స్ పెడతాం. ఎందుకు పెట్టారు ఈ ఫ్లాగ్? మీరు అంటున్నారు టెర్రర్ లీడర్స్ చనిపోయారు, మామూలు పాపం కామన్ మెన్ చనిపోయారు, మహిళలు చనిపోయారు. మీరు ఫ్లాగ్ ఎందుకు పెట్టారు? మీ జనరల్స్ ఎందుకు ఫ్యూనరల్ అటెండ్ చేశారని అక్కడ పెద్ద ప్రశ్న వస్తుంది. దిస్ ఇస్ ద బిగ్ చాలా పెద్ద తప్పు. వాళ్ళు అనుకోలేదు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని. నిన్న కూడా చాలా మటుకు యూరోపియన్ ఛానల్స్ ఇదే డిబేట్ నడుస్తుంది. అంటే ఇది నిజంగా ఒక పెద్ద ట్రోలింగా లేకపోతే టీజింగా, దీన్ని ఏమన్నాలో తెలియదు కానీ పాకిస్తాన్ టీజ్ చేస్తున్నట్టుగా కూడా అనబడుతుంది. మనకు అప్పట్లో గుర్తుంది సార్, కార్గిల్ వార్ టైంలో నేను కార్గిల్ వార్ మెమోరియల్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు కూడా కొన్ని ఇమేజెస్. అక్కడ ఉన్న వాళ్ళు రవీనా టండన్ అని మిజైల్ మీద రాసి పంపారు. నవాజ్ షరీఫ్ ఓ టైంలో రవీనా టండన్ గురించి ఆయనకేదో రవీనా టండన్ బాగుంటుంది అనేదో మాట్లాడాడు అని చెప్పేసి, సో రవీనా టండన్ అని పేరు రాసి మిజైల్ కొట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్తారు, కథలు చెప్తారు యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా ఇలాంటి స్టోరీస్ బయటకు వస్తాయి. సార్ లెట్స్ కమ్ బ్యాక్. సో బేసిక్లీ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న 5 ఛానల్ చూస్తున్నాను ఒకటేసారి. ఈ బేసిక్లీ ఇక్కడ టార్గెట్ చేస్తున్న సివిలియన్ ఏరియాస్ని టార్గెట్ చేశారు. ఇవాళ ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు సివిలియన్ ఏరియాని ఎప్పుడు టార్గెట్ చేయం. మీ టార్గెట్ మిలిటరీ ఏరియాస్ ఫస్ట్. సివిలియన్స్ టార్గెట్ చేయకూడదు. వాళ్ళ దగ్గర తుపాకీలు లేవు, ఏం లేదు మిమ్మల్ని రిటర్న్ కొట్టడానికి. కానీ నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే సాయి గారు, ఇప్పుడు వచ్చిన డ్రోన్స్లో కొన్ని ఆర్మ్ డ్రోన్స్ ఉండే, అన్ని టర్కీ నుంచి సప్లై చేశారు మొత్తం వీళ్ళు, టర్కిష్ వాళ్ళు ఇచ్చారు. ఆ దాంట్లో వీళ్ళకి గైడెన్స్ సిస్టమ్ లేదనుకుంటా, ఎక్కడో వచ్చి పడుతుంది అది. దే ఆర్ నాట్ డైరెక్టెడ్ స్పెసిఫిక్లీ ఏదో ఒక ఇంటి మీద వెళ్ళి పడ్డ జమ్మూలో. అది చూడండి. ఇంకోటి, శ్రీనగర్ మీద దాడి చేస్తున్నారు, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తున్నారు, కానీ శ్రీనగర్లో ఉన్న సివిలియన్స్ మీద దాడి చేయట్లేదు. జమ్మూ సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు. జమ్మూలో ఇప్పుడు శంభు ఆలయం మీద దాడి చేశారు. ఎందుకంటే హిందూ ఐకాన్స్. ఇక్కడ చేశారనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు శ్రీనగర్లో సివిలియన్స్ కొట్టారనుకోండి, ఉన్నాళ్ళు కూడా యాంటీ పాకిస్తాన్ అయిపోతారు, న్యూట్రల్ ఉన్నారు కూడా. ఇదే జరగబోతుంది అనమాట. సో దే ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్. దానికోసం మీరు చూడండి, మొన్న కూడా మన నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేశారు, వీళ్ళు డ్రోన్స్ పంపిస్తున్నప్పుడు దాని వెనక ముందు ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకుంటున్నారు, సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్. మీరు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ చూడండి, నిన్న నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. అది 21 ప్లేన్లు ట్రావెల్ అవుతున్నాయి సాయి గారు పాకిస్తాన్లో. భారతదేశం మనం మొత్తం షట్ డౌన్ చేసాం ఎయిర్పోర్ట్లని. రిస్క్, ఎందుకంటే ఏదైనా మిసైల్ వస్తే సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ మీద పోతుంది, అది అది కొట్టేస్తుంది. పాకిస్తాన్ ఏమో సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ని యూజ్ చేస్తున్నారు. మనం ఏదో ఒకటి తప్పుగా కొట్టామనుకోండి, మన యాంటీ సిస్టమ్ మిసైల్ సిస్టమ్ కొట్టింది అనుకోండి, 200 మంది 300 మంది చనిపోతారు, పెద్ద ఇష్యూ అవుతుంది. పాకిస్తాన్ కావాలని చేస్తుంది అది. నిన్న 21 ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ అట్ 7:30 PM. పాకిస్తాన్ ఇన్ని రాదు. పాకిస్తాన్లో యూజువలీ సింగిల్ డిజిట్లు ఉంటుంది, 9-8 ఎయిర్క్రాఫ్ట్ ఒకటేసారి ఫ్లై అవుతుంది. ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ అట్లా ఫ్లై అవుతూనే ఉంటుంది. నిన్న 21 ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేయడానికి ఎందుకు పెట్టారంటే, వాళ్ళు డ్రోన్ లాంచ్ చేసిన అదే టైం అనమాట, డ్రోన్ లాంచెస్. కానీ ఇవాళ ఏం చేశారు, భారత్ ఎయిర్ ఫోర్స్ ఏం చేశారంటే, ఆ డ్రోన్ లాంచెస్ని కొట్టిపడేశారు మొత్తం. డ్రోన్ లాంచెస్ అది చిన్నగా ఉంటుంది, ఎక్కువ పెద్ద సైజ్ ఏం కాదు డ్రోన్ లాంచెస్, ఎందుకంటే టర్కీ నుంచి తీసుకొచ్చింది వీళ్ళంతా. ఆ డ్రోన్ లాంచెస్ని డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళు ఇంకా కొత్త డ్రోన్ లాంచెస్ తీసుకురావాల్సి వస్తుంది టర్కీ నుంచి. వాళ్ళ దగ్గర ఉంటుంది 30-40 ఉంటుంది, కానీ మళ్ళీ బయటికి తీసుకొస్తే మళ్ళీ కొడతారు దాన్ని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఎందుకంటే లాంచింగ్ ఎక్కడి నుంచి అవుతుందో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మన దేశంలో మిలిటరీ వాళ్ళకి సపరేట్ శాటిలైట్స్ ఉన్నాయి సాయి గారు, అది మనం పబ్లిక్లో డిస్కస్ చేయలేం డీటెయిల్స్. దానికి ఉందని అందరికి తెలుసు. దాని నుంచి వాళ్ళకి కంటిన్యూస్ ఇమేజరీ వస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్లో చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న, ఈవెన్ మన దగ్గర ఉన్న శాటిలైట్ టెక్నాలజీలో ఇప్పుడున్న కార్ నంబర్ ప్లేట్ చదవచ్చు మీరు శాటిలైట్ నుంచి. కార్ నంబర్ ప్లేట్ ఆలోచించండి, అంత క్లారిటీ మీకు వస్తుంది అనమాట. సో వీళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఇజ్రాయలీస్ చూడండి, హమాస్ లీడర్ ఎవరైనా వాళ్ళ ఇంటి నుంచి బయటికి రాగానే శాటిలైట్లో ట్రాక్ చేస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, రస్తాలో దొరకంగానే బాంబు వేసేస్తారు వాళ్ళ మీద. ఓకే, మనం కూడా అదే చేస్తున్నాం. ఎవరు దీని గురించి మాట్లాడలేదు. వీఆర్ ఆల్ స్పీకింగ్ అవుట్ శాటిలైట్స్, అబౌట్ మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాం, డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, SU-400 మాట్లాడుతున్నాం, ఆకాష్ మాట్లాడుతున్నాం. కానీ దాట్ ఇండియా ఈజ్ యూజింగ్ ఇట్స్ శాటిలైట్ ఇమేజరీ అని మాట్లాడలేదు. దిస్ ఈజ్ వేర్ మనకి ఎడ్జ్ అనమాట. పాకిస్తాన్కి ఇది లేదు. వాళ్ళు బ్లైండ్గా షూట్ చేసి దానికోసం సాగారు.
బ్లైండ్గా ఎందుకు షూట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇట్లాంటి ట్రాకింగ్ సిస్టమ్స్ లేవు, ఇట్లాంటి ట్రైలింగ్ సిస్టమ్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. సో డెఫినెట్గా భారతదేశానికి చాలా మటుకు టెక్నాలజీ పెద్ద అడ్వాంటేజ్. నిన్న కూడా చూసుంటారు, మన బెంగళూరు నుంచి ఒక కంపెనీ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు ఇచ్చిన సూసైడల్ డ్రోన్సే కమకేసి మనం వాడుతున్నాం ఇప్పుడు పాకిస్తాన్ మీద. సో వాళ్ళు 2000 ఇచ్చారంట డ్రోన్స్, 2000 డ్రోన్స్ సప్లైడ్. మళ్ళీ ఆర్మీ కొత్తగా తీసుకొని ఉంటారు ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ. సో వీఆర్ కవర్డ్. ఇప్పుడున్న మనం చూసాం, పాత వార్ లాగా కాదు ఇప్పుడు వార్. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం, వార్ అనేది మారిపోయింది కాన్సెప్ట్. ఇప్పుడున్న యుద్ధం కాదు, అది డిఫరెంట్ టైప్ టెక్నాలజీ వార్ఫేర్ ఇప్పుడు నడిచేది. అండ్ దాంట్లో వీ హ్యావ్ గాట్ అన్ అప్పర్ ఎడ్జ్ పాకిస్తాన్ కన్నా. పాకిస్తాన్ బ్లైండ్గా షూట్ చేస్తున్నారు, ఎక్కడో ఏదో కొడితే అయిపోతుంది కదా మనకు పెద్ద న్యూస్ వస్తుందని చెప్పేసి. కానీ మనం కన్సిడరేట్గా పెట్టి కావాలని చెప్పి ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నాం మనం. ఇవాళ 3 ఎయిర్ ఫోర్స్ బేస్ మీద కొట్టాం వాళ్ళది. ఒకటి రన్వే డ్యామేజ్ అయింది, ఇంకో టర్మినల్ బిల్డింగ్ డ్యామేజ్ అయింది, మూడోది ఇంకా రిపోర్ట్ రాలేదు ఏం జరిగిందనేది. సో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే అమృత్సర్ లాంటి ప్లేస్ మీద, గుర్దాస్పూర్ లాంటి ప్లేస్ మీద, ఫిరోజ్పూర్ లాంటి ప్లేస్ మీద టార్గెట్ చేస్తున్నారు. అక్కడున్న ప్రజలకు ఇది కొత్తది కాదు, వాళ్ళు దీనికన్నా ముందు 70 కట్లు చూశారు, దాని తర్వాత చూశారు. వాళ్ళకి రెగ్యులర్గా పాకిస్తాన్ వైపు నుంచి వస్తూనే ఉంటుంది వాళ్ళకి, ఎస్పెషల్లీ వార్ సిచ్యువేషన్లో. కానీ లాస్ట్ ఒక 20-30 సంవత్సరాలు వార్ లేకుండే, ఇప్పుడు మొదలైంది మళ్ళీ. సో దే అగైన్ వేకింగ్ అప్ టు ద డ్రిల్ అన్నమాట దానికోసం. సో డెఫినెట్గా జరుగుతుంది సాయి గారు. ఈ ఆర్మ్ డ్రోన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు చూడండి, ఇంకొక 4-5 రోజుల్లో వీళ్ళకి అయిపోతుంది క్వాంటిటీ. 4000 తెప్పించారని చెప్తున్నారు. బహుశా ఇంకా 4 days దాకా వాడుకుంటారు ఇది. దాని తర్వాత వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉండవు, మళ్ళీ టర్కీ సప్లై చేయాల్సింది మళ్ళీ, అప్పుడే ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఈసారి టర్కీ ఎయిర్క్రాఫ్ట్ వస్తే కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు వాళ్ళు ఈజీగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సాయి గారు. ఒకటి, టర్కీ ఏం తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. టర్కీకి గీయడానికి డబ్బులు లేవు, IMF డబ్బులు తీసి టర్కీకి ఇస్తారో తెలియదు ఇప్పుడు డ్రోన్స్ కోసం. సో భారతదేశంలో ఏంటంటే ఈ వచ్చే షిప్ని కూడా ట్రాక్ చేసుకుంటారు, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ చేస్తే కూడా ట్రాక్ చేసుకుంటాం మనం. డెఫినెట్గా వీ హ్యావ్ టు హిట్ ఈచ్ అండ్ ఎవ్రీ టార్గెట్. వారం తర్వాత పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉండవు, దాని గురించి అమ్యునిషన్ ఉండదు, ఏముండదు సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.